చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో ప్రజలను దగా చేసిందని విమర్శించారు భవన నిర్మాణ కార్మిక సంఘాలు. ఈ మేరకు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక రీచ్ అందుబాటులో లేకపోవడం, స్టాక్ పాయింట్లో సైతం ఇసుక దొరక్కపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసినటువంటి ఉచిత ఇసుక కూడా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు. చూస్తే కనుక ఏలూరు జిల్లాకి ప్రధానంగా చూసుకుంటే ఇసుక సంబంధించి రవాణా విషయంలో కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఐఎఫ్టీయూకి సంబంధించి కానీ భవన నిర్మాణ కార్మిక సంఘాలు కూడా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్నారు. వారందరూ వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ విధంగా వస్తారు ఈ నిరసనలు ఏ విధంగా తెలుపుతున్నారు? ప్రధానంగా చూస్తే ఇసుక సంబంధించి ఉచిత ఇసుక అని చెప్పని హామీలు ఇచ్చారు. అది క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? ఈ ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఇసుక రీచ్ ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. రెండోది, ఈ ఇసుక రీచ్లని ఏర్పాటు చేసిన తర్వాత అవి ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఈ ఏలూరు జిల్లాకి కేవలం కుకునూరు ప్రాంతంలో రిచ్ ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కుకునూరులో ఉన్నటువంటి రిచ్ ఏదైతే ఇసుక అది నాణ్యత లేనటువంటి ఇసుక, అది స్లాబులకి ఉపయోగపడినటువంటి ఇసుక. ఈ సందర్భంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏ భవన నిర్మాణానికి ఇసుక లేదు. దాని కారణంగా దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా పని లేకుండా అన్నమో రామచంద్ర అంటూ ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కార్మిక వర్గంలో ఉంది. ఏలూరు జిల్లాకి గోదావరి రిచ్ కుకునూరులో ఏర్పాటు చేశారు. అది తెలంగాణ రాష్ట్రానికి బార్డర్లో ఉన్నటువంటి రిచ్. అది ఆ రకంగా కొంత దోపిడీకి గురయ్యడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదు, పనులు లేవు, వలస కార్మికులుగా మారిపోయారు. అదేవిధంగా ఉచిత ఇసుక ప్రమేయంతో పెద్ద దోపిడీ జరగబోతుంది. ఏదైనా ఒక లారీ ఇక్కడికి వస్తే ఆ లారీ 30,000 ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతున్నాయి. గల కారణం ప్రభుత్వం సరిగ్గా సక్రమైనటువంటి దాని మీద పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇటువంటి దోపిడీగా గురవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఇసుక మీద లోడింగ్ అన్లోడింగ్ చేసేటటువంటి అమాలి కార్మికులకి ఈ 3 నెలల నుంచి ఉపాధి లేక, పని లేక, కడుపు అల్లల్లాడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, కలెక్టర్ వర్యుల మీద ఉంటుంది. ఆ రకంగా ఆలోచన చేయకపోతే కార్మిక వర్గాన్ని, సంఘటిత కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రంగానికి సంబంధించి ఇసుక సంబంధించి అందుబాటులో లేక సుమారు 33కి సంబంధించినటువంటి రంగాలకు చెందినటువంటి కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్కి సంబంధించి అందుబాటులో లేకపోవడం, మరోవైపు స్టాక్ పాయింట్లో అది కూడా ఇసుక లేకపోవడం కూడా భవన నిర్మాణ కార్మికులుగా తామంతా ఇబ్బంది పడుతున్నామని పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరు కూడా డిమాండ్ చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.